హాయ్ అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు విజయవాడ ఎయిర్పోర్ట్ నుండి ఒక మంచి బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి 277 పోస్టుల భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మన వీడియోలో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో వీళ్ళంతమందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే ఈ నోటిఫికేషన్ వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ పోస్టులకి ఎటువంటి రాత పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, డైరెక్ట్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు. అలాగే ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయకుండా ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను అయితే మన వీడియో ద్వారాగా తెలుసుకుందామైతే రండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి అయితే తప్పకుండా ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్ట్లో 277 ఉద్యోగాలకైతే లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడైతే మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఎయిర్పోర్ట్లో పనిచేయడానికి 277 పోస్టులతో సెక్యూరిటీ స్కీనర్, ఇన్స్పెక్టర్, చీఫ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే రాత పరీక్ష లేకుండా 10వ తారీఖు డిసెంబర్ రోజున ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండి 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. అలాగే నోటిఫికేషన్లోని పూర్తి సమాచారం చూసి వెంటనే అయితే దరఖాస్తు చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ గురించి మీకు లింకును అయితే ఈ వీడియో చివరిలో అయితే ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి ముఖ్యమైన తేదీ వివరాలను అయితే మన వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఎయిర్పోర్ట్ నుండి విడుదలైన సెక్యూరిటీ స్కీనర్ ఉద్యోగాలకు డిసెంబర్ 10, 2024న ఇంటర్వ్యూలు అయితే నిర్వహించడం ద్వారా సెలెక్ట్ చేసి ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కావున డిసెంబర్ 10లోగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు తప్పకుండా మీరు డిసెంబర్ 10వ తారీఖులోపు అప్లికేషన్ పెట్టుకోవడానికైతే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు వచ్చేసి మనం పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతల గురించి మన వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఎయిర్పోర్ట్లో పనిచేయడానికి 277 పోస్టులతో సెక్యూరిటీ స్కీనర్, ఇన్స్పెక్టర్, చీఫ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఏదైనా పోస్టులకి అర్హత కలిగిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మరొకసారి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఫీజు లేకుండా 10 డిసెంబర్ రోజున ఇంటర్వ్యూలు అయితే నిర్వహించడం ద్వారా సెలెక్ట్ చేసి ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. డిగ్రీలో మంచి మార్కులు ఉండి ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనబరిచిన అభ్యర్థులు అయితే జాబ్స్ కొట్టే ఛాన్స్ అయితే ఉంది. మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జాబ్ అయితే మీ సొంతమవుతుంది. అందుకని అప్లై చేసుకొని ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, డిగ్రీలో మంచి మార్కులు కానీ వచ్చి ఉండి ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనబరిచే సత్తా మీకున్నట్టయితే తప్పకుండా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. అలాగే ఈ పోస్టులకి ఎంత వయసు ఉండాలనేది మన వీడియో ద్వారా ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోగలరు. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి 5 సంవత్సరాల వయోసడలింపు అయితే ఇస్తున్నారు. అలాగే ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసి 3 సంవత్సరాల వయోసడలింపు ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే మీరు ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం శాలరీ వివరాలు అయితే తెలుసుకుందాం. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 34,000 రూపాయల జీతాలు అయితే చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్స్లు అలాగే బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అందుకనే డోంట్ మిస్ ద ఛాన్స్. అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు వచ్చేసి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు ఎంత అనే వివరాలను అయితే మన వీడియో ద్వారా తెలుసుకుందాం. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో రిజర్వేషన్ లేని అభ్యర్థులు, గుర్తుపెట్టుకోండి, రిజర్వేషన్ లేని అభ్యర్థులు 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ మహిళా అభ్యర్థులు వచ్చేసి 100 రూపాయల ఫీజు మాత్రమే చెల్లించాలి. అలాగే ఇప్పుడు వచ్చేసి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కావాల్సిన సర్టిఫికేట్స్ వివరాలని మన వీడియో ద్వారా ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది డాక్యుమెంట్ని అయితే కలిగి ఉండాలి. అవి ఏంటంటే ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, 10th క్లాస్ సర్టిఫికేటు, మార్కు లిస్టు, ఇంటరు, డిగ్రీ అర్హత సర్టిఫికేట్స్, ఈ 3 అయితే మీ దగ్గర ఉండాలి. అలాగే కుల ధృవీకరణ పత్రాలు, అలాగే స్టడీ సర్టిఫికేట్స్, ఈ సర్టిఫికేట్స్ మొత్తం మీ దగ్గర ఉంటే
మీరు ఇంటర్వ్యూకి హాజరయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఎలా అప్లై చేయాలంటే నోటిఫికేషన్లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత మీకు ఈ వీడియో చివరిలో అంటే డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ని అప్లికేషన్ ఫారంని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు అయితే చేసుకోగలరు. అలాగే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి విజయవాడ ఎయిర్పోర్ట్లో ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అంటే తెలంగాణ, ఏపీనే కాకుండా అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్లో ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా జాబ్ని అయితే ఎంచుకొని అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మన ఛానల్లో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ ధన్యవాదాలు.